నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మీ ఇంటి ముందు ఏ ఏ మొక్కలు ఉంటే మీకు ధనలాభం కలుగుతుందో, మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. వీడియో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం విపరీతమైన సంపదను ప్రసాదించే కొన్ని అదృష్ట మొక్కలు కొన్ని ఉంటాయి. అలాంటి అదృష్ట మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. డబ్బును ఆకర్షించే మొక్కలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. సంపదకు దేవతైన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది. కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన రెండవ మొక్క ఉసిరి మొక్క. లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది. ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పక్కపక్కన ఉంచితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఈ 2 మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు కలకాలం మీరు. మనీ ప్లాంట్ మొక్కకు పెంచుకుంటే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మనీ ప్లాంట్ను ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునే వాళ్ళు ఈ మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి. అప్పుడే మీ ఇంటికి మంచి ఫలితాలు ఉంటాయి. మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంటి సంపద అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి. ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే దానిమ్మ మొక్కను పెంచుకోవడం వల్ల అప్పుల బాధలు తొలగుతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఒక్క నైరుతి దిశలో మాత్రం దానిమ్మ మొక్క ఉండకూడదు. ఇంట్లో పూజలు చేసేటప్పుడు బంతిపూలను మాత్రం పూజలో ఉపయోగించకూడదు. బంతిపూలు ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి. కాబట్టి దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే కారణంతో బంతిపూలు పూజలో ఉపయోగించరాదు. శంకుపూలతో దేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విచ్చని పూలను దేవునికి పెట్టకూడదు. దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దేవుని పూజలో విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసినా, రావి చెట్టును ముట్టుకున్నా సరే విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేరాలనుకుంటే పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా సరే రావి చెట్టు కొమ్మకు ఎరుపు దారం కట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మంచి సంబంధం కుదురుతుంది. వివాహంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అనంతమైన ధనలాభం కలుగుతుంది. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో పూజ చేసేటప్పుడు
డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయల పువ్వు వస్తే మాత్రం మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని సంకేతం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే చాలామంది ఇళ్లలో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి. అనుకోకుండా మీ ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి కలబంద మొక్కను పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి. జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గణపతికి ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. ప్రతి బుధవారం నాడు 21 గరిక ఆకులను గణపతికి సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే వాస్తు ప్రకారం శనివారం నాడు కొత్త చీపురును కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పెట్టకూడదు. అలాగే ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు, జామ చెట్టు ఉండకూడదు. ఈ 2 చెట్లు ఇంటి ముందు ఉంటే మీ ఇంటి వాస్తు దోషాలు ఏర్పడతాయి. మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. దీని కారణంగా మీ కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. అలాగే గోరింటాకు చెట్టును కూడా మీ ఇంటి దగ్గర పెంచకూడదు. మందార చెట్టును పెంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలను పెంచకూడదు. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మీ ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.